హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అందర్ వీడియో. చాలామంది అడుగుతున్నారు అనమాట, ఇంటర్నల్ మార్క్స్ ఎట్లా యాడ్ చేస్తారు అండ్ ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుందని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ అందరు కూడా చూడవచ్చు, అట్లా ఏం లేదు. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ కూడా వెరీ దగ్గరికి వచ్చాయన్నమాట. యూ హ్యావ్ హార్డ్లీ 5 months. జాన్లో ఎగ్జామ్స్ పెట్టేస్తారు. నాకు తెలిసి జనవరి వరకు పెట్టేస్తారు అనుకుంటా. బికాజ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వాళ్ళకి ఫిబ్రవరిలో పెట్టేశారు. సో మీకు జాన్లో పెట్టేస్తారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బికాజ్ యు ఆర్ వెరీ నియర్ టు ఎగ్జామ్. అండ్ ఏంటంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేది ఉంటే లాస్ట్ వరకు మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో దట్ మీకు కొంచెం హోప్ వస్తుంది అనమాట. ఎగ్జామ్లో నేను కొంచెమైనా అట్లీస్ట్ నేను పాస్ మందమైనా రాస్తాను అనే హోప్ అయితే వస్తుంది. అండ్ క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్ అని కూడా డౌట్ వస్తుంది చాలామంది. క్వశ్చన్ పేపర్ ఇట్స్ 80 marks. మొత్తం 100 marks ఉంటాయన్నమాట. 20 marks మన ఇంటర్నల్ మార్క్స్, మన కాలేజ్లో పెడతారు కదా ఇంటర్నల్ మార్క్స్, ఆ మార్క్స్ అనమాట. మిగతా 80 marks మన క్వశ్చన్ పేపర్, ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్. ఇవి మొత్తం యాడ్ చేస్తారనమాట. మీకు ఇంటర్నల్స్లో ఏ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్సే అటెండ్ యాడ్ చేస్తారు. సో పాస్ మార్క్స్ అయితే 40 marks ఉంటాయి. ఇంటర్నల్ కలపకుండా 40 marks రావాలి మీకు. 40+ ఇది అట్లా ఉంటుంది అన్నమాట. 40 marks వస్తేనే మీరు పాస్. 45 కన్నా తక్కువ వస్తే ఫెయిల్. కానీ ఈ ఇయర్ 35కే పాస్ అని అన్నారు. బికాస్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి వెరీ లెస్, 7%. అంటే 900 మెంబర్స్లో 7% అంటే ఒక 70+ మెంబర్సే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినారు. మిగతా వాళ్ళు 1 subject 2 subjects అట్లా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ 35 ఉంటాయి. సో మేము మ్యాక్సిమం ఏంటంటే పాస్ కావాలంటే మీరు అట్లీస్ట్ ఒక 40 marks మందం చదువుకోవాలి. అవి ఇంటర్నల్ 10 marks, ఇంటర్నల్ మీకు ఎన్ని వస్తాయి అన్ని మార్క్స్, ఇంకా ఈ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ మొత్తం కలిపితే టోటల్ మార్క్స్. ఇప్పుడు నాకు అన్న టైంలో 60 వచ్చింది అనుకోండి, ఇంటర్నల్లో నాకు 10 వచ్చింది. అట్లా అనమాట. ఇదొకటి. అండ్ ఏంటంటే సెకండ్ థింగ్, ప్లానింగ్ లేని అస్సలు మీరు ఎన్నిసార్లు బుక్ ఓపెన్ చేసినా ఇట్ విల్ బి జీరో. అండ్ ఎన్నిసార్లు బుక్ ఓపెన్ చేసినా ఎవ్రీథింగ్ సౌండ్స్ న్యూ. మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి, నేను ఈరోజు ఈ కంప్లీట్ చేస్తాను టిల్ ద ఎగ్జామ్ డేట్. అంటే ఎగ్జామ్ 1 month ముందు వరకు నేను ఈ డేట్ రోజు ఇది కంప్లీట్ చేస్తా, ఈ డేట్ వరకు ఈ మంత్ ఈ వీక్ ఇది కంప్లీట్ చేస్తా, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు నేను ఇంత సిలబస్ కంప్లీట్ చేస్తా, ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తా అనే ప్లాన్ అయితే మీరు కంపల్సరీ పెట్టుకోండి. ఆ సిలబస్లో ఇన్ని టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తాను టిల్ ద ఎగ్జామ్ 1 month ముందు. అంటే 1 monthలో ఇప్పుడు ఎగ్జామ్కి 1 month ముందు మీరు మొత్తం రివిజన్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోండి మీ షెడ్యూల్ని. అండ్ అంతే చదవండి అనమాట. అందుకని సిలబస్లో ఉన్న టాపిక్సే చదవండి. మీరు మీ మేడం వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చదవండి, ఓకేనా. ప్లానింగ్లో ఏంటంటే మీకు టు డూ లిస్ట్ ఎవ్రీడే టు డూ లిస్ట్ పెట్టుకోండి. ఒక మంచి బుక్ తీసుకోండి, టు డూ లిస్ట్ పెట్టుకోండి. సో దట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ వరకైనా మీరు ఆ బుక్ ఓపెన్ చేస్తే నేను ఈ టాపిక్ ఆల్రెడీ చదివాను, సో నేను ఇప్పుడు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది, నేను ఒకసారి ఆన్సర్ రైటింగ్ చేస్తే సరిపోతుంది అనే దాంట్లో మీరు ఉండాలన్నమాట. సో ఆన్సర్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఏం కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి నా ఆన్సర్లో, నేను ఏమేమి అండర్లైన్ చేసుకోవచ్చు, నాకు ఏ వర్డ్ రాస్తే నాకు మార్క్స్ పడుతుంది అనేది కంపల్సరీగా మీ ఆన్సర్లో ఉండేటట్టు చూసుకోవాలి. మీరు ఒక వర్డ్ రాశారనుకోండి, నేను ఈ వర్డ్ రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ రాస్తున్నా, సో నాకు ఈ వర్డ్ రాస్తే నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ స్టేజ్లోనే ఉండి చదువుకోండి. అండ్ ఆ స్టేజ్లో వచ్చి చదువుకోవాలన్నమాట. మీరు ఒక మీరు పెన్ పట్టుకొని ఒక వర్డ్ ఒక సెంటెన్స్ రాసాను అనుకోండి, మార్క్స్ ఎన్ని పడతాయి, మార్క్స్ కోసమే ఆన్సర్ రాయండి. ఎంత డెప్త్గా రాస్తే నాకు మార్క్స్ పడతాయి, నేను ఏ డయాగ్రామ్ వేస్తే నాకు మార్క్స్ పడతాయి, నాకు ఈ ఆన్సర్కి రిలేటెడ్గా నేను ఏ డయాగ్రామ్స్ వేస్తే నాకు మార్క్స్ పడతాయి, నేను లేబులింగ్ ఎట్లా చేయాలి అనేది మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో సిలబస్ ఆల్రెడీ నేను మన
ఛానల్ కమ్యూనిటీలో ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పెట్టాను నేను ఆల్రెడీ. ఇన్ కేస్ మీరు అక్కడ మీకు ఆ సిలబస్ ఏమన్నా చేంజెస్ అట్లా ఇట్లా అయ్యుండేది ఉంటే మీ కాలేజ్లో ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి సిలబస్ షీట్. వాళ్ళ దగ్గర నుంచి మీరు గ్రూప్లో పెట్టుకుంటే జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. మా అంటే ఒక 20-30 రూపీస్ అవుతాయి జిరాక్స్కి, అంతే. జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి సిలబస్ షీట్. సో సిలబస్ షీట్ మీద ఆ జిరాక్స్ ఉండేదంటే మీరు ఈజీగా టిక్ చేసుకోవచ్చు. మీరు చదువుకున్నదంతా ఒకసారి టిక్ చేసుకుని రావచ్చు. నేను ఈరోజు ఈ టాపిక్ చదివాను, సో టిక్ చేసుకోండి. మీ టు డూ లిస్ట్లో కూడా అదే సిలబస్లో ఉండే టు డూ లిస్ట్లో పెట్టుకుని ఉంటారు కదా. సో మీరు ఏం చదివారు ఏంటి అనేది టు డూ లిస్ట్లో, ఏం చదవాలి అనేదంతా మీ సిలబస్ షీట్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో మీకు ఏం అర్థమవుతుందంటే, ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టాపిక్ ఒకసారి కవర్ చేసుకున్నాం. ఇంత డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎంత డెప్త్ అడుగుతున్నారు, 5 మార్క్స్కి ఎంత డెప్త్ అడుగుతున్నారు, 10 మార్క్స్కి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటంటే 10 మార్క్స్ అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి, 10 మార్క్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్, హార్ట్, కిడ్నీ, ఇలాంటి అనాటమీ నుంచి ఇట్లా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే క్వశ్చన్సే ఉంటాయి 10 మార్క్స్కి. లైక్ 5 మార్క్స్, 6 మార్క్స్ కూడా అంతే. సో మీరు మోర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ కోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కంపల్సరీగా చూసుకోండి. లైక్ ఎంత డెప్త్గా 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఆ టాపిక్ చదివినాక మిగతా ఏదైనా కొత్తగా మీకు అనిపిస్తే ఆ టాపిక్ కూడా చదవండి 3 మార్క్స్ కోసం. సో మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. లైక్ 3 మార్క్స్ మీరు ఆల్మోస్ట్ అన్నీ అటెంప్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే నేను చెప్తున్నాను, లైక్ నేను ఎట్లుండేదాన్ని అనమాట. నేను అసలు 3 మార్క్స్కి ఏం ప్రిపేర్ కాకపోయేదాన్ని. లైక్ నా కాన్సన్ట్రేషన్ అంతా 10 మార్క్స్ అండ్ 6 మార్క్స్ పైనే ఉండేది. సో నేను 3 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నేను చదివిన టాపిక్స్ నుంచి వచ్చినాయి. గాడ్ గ్రేస్ అనుకోవాలి అదంతా. లైక్ నేను చదివిన క్వశ్చన్స్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ నేను గెస్ చేస్తున్నాను, టాపిక్ చదవంగా ఏదో ఒకటి వస్తుంది కదా, సో ఇది రావచ్చు 3 మార్క్స్ అనే గెస్ అయితే నాకు ఉండేదన్నమాట. లైక్ అందులో నుంచి లైక్ మోస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ నేను చదివిన టాపిక్స్ నుంచి వచ్చాయి. లైక్ మీరు కూడా అట్లా టాపిక్స్ అన్నీ వేసుకోండి. అండ్ టాపిక్స్ మీకు ఈజీగా ఏదైనా కొత్త టాపిక్ ఉంటే అది ఓపెన్ చేసి చదవండి. సో చదివి అర్థం చేసుకొని బుర్రలో ఒక పక్కకు పెట్టుకుంటే లైక్ మనకు 3 మార్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. ఇదన్నమాట. అంటే మీ బుక్ లిస్ట్ అనేది ఆల్రెడీ మీ మ్యామ్ వాళ్ళు చెప్పి ఉంటారు, బుక్ లిస్ట్ ఏం బుక్స్ యూజ్ చేయాలి అండ్ ఏం బుక్స్ చదవాలి అనేసి. సో మీరేంటంటే వాళ్ళు చెప్పింది తీసుకోండి, అది కూడా కరెక్టే. కానీ లైక్ వాళ్ళు చెప్పింది కొంచెం హార్డ్ అనిపిస్తే లైక్ అనాటమీకి బీడీ చౌరాసే ఉంటుంది. అది ప్రతి ఒక్క కాలేజ్లో సజెస్ట్ చేస్తారనమాట, బీడీ చౌరాసే తీసుకోండి అనేసి. లైక్ బీడీ చౌరాసే ఏంటంటే చాలా డెప్త్ ఉంటుంది అనమాట. నా ఫ్రెండ్ ఆల్రెడీ ఎంబీబీఎస్ చేస్తుండే, ఆమె నేను అడిగాను బుక్ ఎట్లుంటుంది, ఇట్లా మాకు సజెస్ట్ చేశారు ఈ బుక్ అనాటమీ కోసం అని అంటే, ఆ మంది అసలు ఫుల్ డెప్త్ ఉంటుంది, మాకే అర్థం కాదు, అంత అవసరం లేదులే, నువ్వు ఏదైనా వేరే బుక్ ఏమైనా తీసుకో అని అన్నారు. సో లైక్ నేను బీఎస్సీ నర్సింగ్ది రేణు చౌహాన్ తీసుకున్నాను గైస్. మా ఫ్రెండ్ తీసుకుంది, తన దగ్గర నుంచి నేను బారో చేసుకున్నాను అనమాట. ఒక 2 days నాకు అది అర్థమైనాక నేను ఇంకా రేణు చౌహాన్ తీసుకున్నాను. చదువుతున్న టైంలో వేరే ఫ్రెండ్ నాకు ఒక పీపీటీ పంపించిందనమాట అనాటమీ గురించి. లైక్ ఎగ్జామ్కి 10 days ముందు. సో నేను ఆ పీపీటీనే చదివాను. లైక్ ఒక 10 times చదివాను అనుకుంటా ఆ పీపీటీని. మోస్ట్లీ అందులోంచే క్వశ్చన్స్ వచ్చాయి, ఆ పీపీటీ నుంచే. సో నేను అది బుక్ లాగా చేసుకున్నాను, జిరాక్స్ తీసుకున్నాను. అట్లానే నేను అనాటమీకి ఇట్లా చేసుకున్నాను. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ బుక్ లిస్ట్ ఏమేమి ఉన్నాయో. సో ఏంటంటే బుక్ లిస్ట్ ఒక్కదానికే స్టిక్ ఉండండి. ఫస్ట్ నుంచి మీరు ఏ బుక్ చదువుతున్నారో
ఆ బుక్కే వాడండి. మధ్యలో ఏదో ఏదో బుక్స్ అయితే అస్సలు యాడ్ చేసుకోకండి. సో, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది. ఒక్క బుక్‌లో చిన్నగుంటది. వేరే బుక్‌లో పెద్దగుంటది. సో, ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్ ఒక బుక్ నుంచి, ఒక టాపిక్ ఒక బుక్ నుంచి మీరు చదివిండ్రనుకోండి. ఇప్పుడు 2 బుక్స్ అయితే మనకు గూడా తలకాయ నొప్పి అయితదనమాట. సో, ఏంటంటే మీరు ఒక్కటే బుక్ తీసుకోండి. ఆ ఒక్క బుక్‌తోనే మీరు కంటిన్యూ జేయండి. ఇప్పుడు చేస్తే మీకది ఈజీ అయిపోతదనమాట. ఇప్పుడు మీకు 5 మంత్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జామ్‌కి 5 మంత్ ఉంది గదా! లైక్ ఏంటంటే 5 మంత్స్‌కి 5 సబ్జెక్ట్స్ మంత్లీ ఒక సబ్జెక్ట్స్ పెట్టుకొని రండి. 15 డేస్ చదవండి. 15 డేస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదు అవసరం లేదు నేను మేనేజ్ చేసుకునగలుగుతా, అండర్‌లైన్ చేసిన పాయింట్స్ చదవగలుగుతా అనంటే అవసరం లేదు. నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి. మీకు వచ్చింది చదవండి. మంత్లీ ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నారనుకోండి. మీకు ఫుల్ లాంగ్ వస్తది అండ్ ఫుల్ డేస్ ఉంటాయి. సో, మీరు ఒకసారి రీడ్ చేయొచ్చు. ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. ఒక కంప్లీట్ ఫిగర్ అనేది మనకు ఉంటదనమాట. ఇంతవరకు చదివాం. ఈ 1 మంత్‌లో ఇంతవరకు చదివాం. సో, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ వరకు మీరు ఏం చేయాలంటే ఫైనల్‌లో మీరు జస్ట్ ఓన్లీ రివిజన్ ఒక ఎగ్జామ్‌కి 1 మంత్ గ్యాప్ వస్తదనమాట. లైక్ 1 మంత్ గ్యాప్ వస్తది. సో, ఆ 1 మంత్‌లో మీరు మొత్తం రివిజన్ చేస్తూ ఉండాలి. కొత్త టాపిక్స్ ఏం చదవకుండా పాత టాపిక్సే చదువుకుంటా రివిజన్ చేసుకుంటూ రావాలి. అండ్ ఇంటర్నల్స్‌లో మీకు క్వెషన్స్ ఇస్తారు కదా! మీ మీ కాలేజ్‌లో ఆ ఆ క్వెషన్స్ కూడా చదవండి. అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే ఇస్తున్నారనమాట ఇంటర్నల్స్‌లో. సో, మీరు చూసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, సిలబస్ షీట్ అన్నీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి రీచ్ అవుద్ది. ఐ హోప్ ఇది కొంచెం మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అనుకునే వీడియో చేస్తున్నాను. అండ్ టైం ఉంటే మొత్తం చూడండి. లైక్ అంటే 2x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. మీకు అంత టైం ఉంటే. టైం లేకపోతే 2x స్పీడ్‌లో పెట్టుకొని వినండి. ఇఫ్ నాట్ మంచిగా ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి. లైక్ నేనేం చెప్పానంటే ఫస్ట్ ప్లానింగ్, సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్స్ మేకింగ్. ఈ 5 వీటి గురించి అనమాట. ఈ 5 ఈ 5 ఒక అంటే 5 కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి. మీకేం ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఎగ్జామ్‌లో కంపల్సరీ వచ్చేస్తారు. అండ్ ఏంటంటే ఇది మన కరెక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారనమాట. సో, అందుకే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో, ఏంటంటే ఎగ్జామినర్‌కి కనెక్ట్ అయ్యే పాయింట్ అయితే మీ అడిషనల్స్‌లో ఉండేటట్టు చూసుకోండి. సో, మీకు అట్లయితే సప్లీ పడదు. సో, ఎగ్జామినర్ పాయింట్స్, డయాగ్రామ్స్, అండర్‌లైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్, మంచి బుల్లెట్ పాయింట్స్ రాస్తే మంచి మార్క్స్ వస్తాయన్నమాట. మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. గుడ్ నైట్.